గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. లాస్ట్ క్లాస్లో మనం కంట్రోల్ చార్ట్ ఫర్ ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవాళ ఏంటంటే కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్. అంటే లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి, ఓవరాల్ లాట్లో ఎంత ప్రపోర్షన్ డిఫెక్టివ్స్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. దాని మీనింగ్ అది. ఇప్పుడు కంట్రోల్ చార్ట్ ఫర్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ అంటే ఎంత ప్రపోర్షన్ డిఫెక్టివ్ ఉన్నది లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఎన్ని డిఫెక్టివ్స్ ఐటమ్స్ ఉన్నాయన్నది ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఇఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ a sample proportion defective we used D, the number of defectives in the sample. Already last class lo kuda మనం అనుకున్నాం, D is the number of defectives in the sample. The 3 sigma control limits for D chart. అమ్మ ఇక్కడ D అన్న NP అన్న ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్మాల్ d అన్న D చార్ట్ అన్న NP చార్ట్ అన్న ఒకటే. ఓకేనా, D చార్ట్ అన్న NP చార్ట్ అన్న ఒకటి. ద 3 sigma కంట్రోల్ లిమిట్స్ ఫర్ D చార్ట్ ఆర్ గివెన్ బై మనకు తెలిసిన జనరల్ ఫార్ములా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ T ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ T. ఇక్కడ D చార్ట్ అనుకుంటున్నాం కదా, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ D ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ D. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ D NP. ఇక్కడ ఈ చార్ట్ NP చార్ట్ అనేది NP చార్ట్ ఆర్ D చార్ట్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. NP చార్ట్ ఆర్ D చార్ట్ అనేది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఎంత? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ NP. ఓకే, గుర్తుంది కదా, మీరు ఫస్ట్ ఇయర్ నేర్చుకున్నారు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ థియరీలో. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ మీన్ ఎంత? NP. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వేరియన్స్ ఎంత? NPQ. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ వేరియన్స్ NPQ. మీన్ ఈజ్ NP అండ్ వేరియన్స్ ఈజ్ NPQ. సో ఎక్స్పెక్టేషన్ ఆఫ్ D ఈక్వల్ టు NP. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ D ఈక్వల్ టు NP. స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ D అంటే వేరియన్స్ ఎంత అనుకుంటున్నాం మనం? వేరియన్స్ ఆఫ్ D ఈక్వల్ టు NPQ. కానీ మనకు కావాల్సింది ఇక్కడ ఏంటి? స్టాండర్డ్ ఎర్రర్ ఆర్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ ఎర్రర్ అంటే రూట్ ఓవర్ వేరియన్స్. స్టాండర్డ్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్ రూట్ ఓవర్ వేరియన్స్. సో NPQని ఎలా మారుతుంది? ఇక్కడ రూట్ అప్లై చేస్తామంట, రూట్ ఓవర్ NPQ. therefore ఎక్స్పెక్టేషన్ ఆఫ్ D ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ D ఈక్వల్ టు NP ప్లస్ ఆర్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ NPQ. యాక్చువల్గా ఇక్కడ NPQ, కానీ మనం ఇక్కడ Q వాల్యూ సపరేట్గా ఉండదు మనకి, ఓన్లీ P వాల్యూసే మన దగ్గర ఉంటాయి కాబట్టి, క్వశ్చన్లో P వాల్యూసే ఉంటాయి కాబట్టి Q వాల్యూని కూడా P కింద మార్చుకుంటాం. Q వాల్యూని కూడా P కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఎలా కన్వర్ట్ చేస్తాం? టోటల్ ప్రాబిలిటీ రూల్ ప్రకారం. టోటల్ ప్రాబిలిటీ ఈక్వల్ టు 1 అనే రూల్ ప్రకారం Q వాల్యూని కూడా P వాల్యూ కింద కన్వర్ట్ చేసుకుంటాం. సో రూట్ ఓవర్ NP ఇంటూ 1 మైనస్ P. ఇది జనరల్ ఫార్ములా. అగైన్ 2 కేసెస్ ఉంటాయి కదా, ఎప్పట్లాగే ప్రతి చార్ట్లో మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కేస్ 1, కేస్ 2 అని. ఇక్కడ కూడా సేమ్ కేస్ 1, కేస్ 2 అని ఉంటాయి. కేస్ 1 అనేది ఏంటి? మనకి P వాల్యూస్ తెలిస్తే అంత, P వాల్యూ తెలియకపోతే అంటే ఏంటి? స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. స్టాండర్డ్ డీవియేషన్ తెలిసినప్పుడు ఎలాగా? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ D వాల్యూ, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ D వాల్యూ తెలిస్తే ఎలాగా, తెలియకపోతే ఎలాగా? ఇది తెలిస్తే అనమాట. అంటే వాల్యూస్ అటు క్వశ్చన్లో ఇచ్చేస్తాడు. క్వశ్చన్లో ఈ వాల్యూ ఇంత అని మనకు చెప్పాడు అనుకోండి, అప్పుడు ఫార్ములా ఒకలా ఉంటుంది. క్వశ్చన్లో ఆ వాల్యూస్ చెప్పలేదు అనుకోండి, ఆ చెప్పలేని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసి అప్పుడు లిమిట్స్ ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. రెండింటికి డిఫరెన్స్ అది. కేస్ 1, ఇఫ్ P డాష్ ఈజ్ ద గివెన్ వాల్యూ ఆఫ్ P యొక్క వాల్యూ P డాష్ అంటున్నాడు. దెన్ UCL అప్పర్ కంట్రోల్ లిమిట్. then upper control limit NP dash plus 3 into root over
ఎన్పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. ఓకేనా, మెయిన్ ఫార్ములా నుంచి తీసుకున్నాం ఇది. ఎన్పీ డాష్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ఎన్పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. నెక్స్ట్ లోవర్ కంట్రోల్ లిమిట్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ఎన్పీ డాష్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ఎన్పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ఎన్పీ డాష్. ఓకేనా, అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్, కంట్రోల్ లిమిట్. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఏంటి ఇక్కడ? ఎన్పీ డాష్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ఎన్పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఏంటి ఇక్కడ? ఎన్పీ డాష్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ఎన్పీ డాష్ ఇంటూ 1 మైనస్ పీ డాష్. 1 మైనస్ పీ డాష్. నెక్స్ట్ కంట్రోల్ లిమిట్. కంట్రోల్ లిమిట్ అంటే సెంటర్ లైన్. కంట్రోల్ లిమిట్ ఆర్ సెంటర్ లైన్ ఈక్వల్ టు ఎన్పీ డాష్. ఇప్పుడు కేస్ 1 డిస్కస్ చేసుకుందాం. కేస్ 1 ఏంటి? ఆ వాల్యూస్ ఒకవేళ ఇస్తే కనుక. ఇప్పుడు కేస్ 2 వాల్యూస్ మనకు తెలియదు. అంటే వాల్యూస్ మనకు తెలియకపోతే, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ డి వాల్యూ మనకు తెలియదు, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ డి వాల్యూ అంటే సిగ్మా వాల్యూ మనకు తెలియదు అనుకోండి. తెలియకపోతే ఎలా సాల్వ్ చేస్తాం? నెక్స్ట్ కేస్ 2. స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్ ఆర్ స్టాండర్డ్స్ ఆర్ అన్నోన్. స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్. పీ ఈజ్ ఎస్టిమేటెడ్ బై పీ బార్. పీ వాల్యూని పీ బార్తో ఫైండ్ అవుట్ చేస్తాడు అని చెప్తున్నాడు. అలాగే లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, పీ బార్ ఈక్వల్ టు సమిషన్ డిఐ బై సమిషన్ ఎన్ఐ. ఆ ఫార్ములా ప్రకారం అనమాట. అప్పర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ఎన్పీ బార్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ఎన్పీ బార్ ఇంటూ 1 మైనస్ పీ బార్. ఎన్పీ బార్ ప్లస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ఎన్పీ బార్ ఇంటూ 1 మైనస్ పీ బార్. లోవర్ కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు మైనస్ వస్తుంది అన్నమాట. ఎన్పీ బార్ మైనస్ 3 ఇంటూ రూట్ ఓవర్ ఎన్పీ బార్ ఇంటూ 1 మైనస్ పీ బార్. కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ఎన్పీ బార్. కంట్రోల్ లిమిట్ ఈక్వల్ టు ఎన్పీ బార్. సిన్స్ పీ కెనాట్ బి నెగిటివ్, ఇఫ్ ఎల్సిఎల్ ఈజ్ నెగిటివ్ దెన్ ఇట్ ఈజ్ టేకెన్ టు బి 0. ఏమంటున్నాడు ఇక్కడ? పీ వాల్యూ ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు. ఒకవేళ లోవర్ కంట్రోల్ లిమిట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఒకవేళ నెగిటివ్ వాల్యూ వచ్చినట్లయితే, నెగిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, దాన్ని కూడా నెగిటివ్ కింద తీసుకోకూడదు, దాన్ని కూడా 0 కింద తీసుకోవాలి. అంటే చార్ట్ డ్రా చేసినప్పుడు మనం ఎల్సిఎల్ వాల్యూస్, యూసిఎల్ వాల్యూస్తో డ్రా చేస్తాం కదా. కానీ ఎల్సిఎల్ వాల్యూ కనుక నెగిటివ్ వస్తే నెగిటివ్ తీసుకోకూడదు, దాని ప్లేస్లో ఇన్స్టెడ్ ఆఫ్ 0 తీసుకోవాలన్నమాట. ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఫార్ములాస్ అర్థమైనాయి కదా. కేస్ 2 స్టాండర్డ్స్ ఆర్ నాట్ గివెన్. పీ ఈజ్ ఎస్టిమేటెడ్ బై పీ బార్. పీ వాల్యూ మనకు డైరెక్ట్గా తెలియదు అనమాట, క్వశ్చన్లో ఎక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే పీ వాల్యూని ఎస్టిమేట్ చేస్తాం. అంటే ఇచ్చిన వాల్యూస్ ఉంటాయి కదా, వాటికి మీన్ ఫైండ్ అవుట్ చేసి ఎస్టిమేట్ చేస్తాం. యూసీఎల్, ఎల్సీఎల్, సిఎల్ ఫార్ములాస్ ఒకసారి చూడండి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎన్పీ చార్ట్. కన్స్ట్రక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఎన్పీ చార్ట్ ఆల్రెడీ ఎర్లీ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం కదా. ఎక్స్ యాక్సెస్ ఉండాలి, వై యాక్సెస్ ఉండాలి. ఇన్ ఎన్పీ చార్ట్ వి టేక్ శాంపుల్ నెంబర్ అలాంగ్ ది హారిజంటల్ స్కేల్ అండ్ ద స్టాటిస్టిక్స్ డి అలాంగ్ ది వెర్టికల్ స్కేల్. హారిజంటల్ స్కేల్ మీద శాంపుల్ నెంబర్ తీసుకోవాలి, అండ్ ఎక్స్ యాక్సెస్ మీద శాంపుల్ నెంబర్ తీసుకోవాలి, వై యాక్సెస్ మీద డి వాల్యూస్ తీసుకోవాలి, స్టాటిస్టిక్ డి వాల్యూస్ తీసుకోవాలన్నమాట. ద శాంపుల్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్ ఆర్ ప్లాటెడ్ అగైనెస్ట్ ది కరస్పాండింగ్ శాంపుల్ నెంబర్ యాజ్ పాయింట్స్. శాంపుల్ నెంబర్ ప్రకారం పాయింట్స్ ఉంటాయి కదా ఇచ్చిన డేటాలో, ఆ డేటాని ఇన్స్టెట్ చేయమన్నాడు, ప్లాట్ చేయమన్నాడు గ్రాఫ్లో. ఎప్పటిలాగే యూసీఎల్ అండ్ ఎల్సీఎల్ ఆర్ ప్లాటెడ్ యాజ్ డాటెడ్ లైన్స్. ఎప్పుడు కూడా యూసీఎల్, ఎల్సీఎల్ అనేవి డాటెడ్ లైన్స్లో డ్రా చేయాలి. సిఎల్ అనేది బోల్డ్ లైన్లో డ్రా చేయాలి, బోల్డ్ లైన్ ఆర్ డార్క్ లైన్. అలా డిస్కస్ చేసుకున్నాం కదా. ఏంటి, ఒకవేళ ఏవైనా పాయింట్స్ అప్పర్ కంట్రోల్ లిమిట్కి లేదా లోవర్ కంట్రోల్ లిమిట్కి అవుట్ సైడ్ ఏమన్నా పాయింట్స్ ఉన్నట్లయితే ద ప్రాసెస్ ఈజ్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్. ఒకవేళ పాయింట్స్ అన్నీ కూడా ఇన్ బిట్వీన్ అప్పర్ కంట్రోల్ అండ్ లోవర్ కంట్రోల్ లిమిట్స్ మధ్యలో ఉన్నట్లయితే, బిట్వీన్గా ఉన్నట్లయితే ద ప్రాసెస్ ఈజ్
అండర్ స్టాటిస్టికల్ కంట్రోల్. అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏమైనట్టు? అసైనబుల్ కాజెస్ ఉన్నట్టు. మనం ఫస్ట్ అసైనబుల్ కాజెస్ ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని సాల్వ్ చేసి అప్పుడు ప్రాసెస్ రన్ చేస్తాం అన్నమాట. ఓకేనమ్మా, కన్స్ట్రక్షన్ ఇంటర్ప్రిటేషన్ అర్థమైంది కదా. కన్స్ట్రక్షన్ ఇంటర్ప్రిటేషన్ అనేది ఒక చార్ట్కి పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే ఇంకా అన్ని చార్ట్స్ కూడా మనకు 6 చార్ట్స్ ఉంటాయి. 6 చార్ట్స్ కూడా ఇదే ప్రాసెస్. చిన్న చిన్న చేంజెస్ అనేది మీరు కన్వర్ట్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు, ఈజీగా మ్యాటర్ రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ మీన్ అండ్ రేంజ్ చార్ట్స్. ఒకసారి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే మీన్ చార్టు రేంజ్ చార్టు ఒకేసారి మనం డ్రా చేయాల్సి ఉంటుంది. ఒకే డేటాకి మీన్ చార్ట్ రేంజ్ చార్ట్ డ్రా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీన్ చార్ట్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయినప్పటికీ రేంజ్ చార్ట్ అనేది ఇన్ కంట్రోల్లోనే ఉండే అవకాశాలు కొన్ని కేసెస్ ఉంటాయి అన్నమాట. మీన్ చార్ట్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయినప్పటికీ రేంజ్ చార్ట్ అనేది ఇన్ కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది? ఓకేనా, ఇంటర్ప్రిటేషన్ ఎలా ఉంటుంది? రెండు కంబైన్డ్గా మనం డ్రా చేసినట్లయితే ఇంటర్ప్రిటేషన్ ఎలా చెప్పాలి, ఏ పాయింట్స్, ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పాయింట్స్ మీన్ చార్ట్లో పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ వన్ సైడ్. అంటే పాయింట్స్ అన్నీ కూడా లిమిట్స్ పాయింట్స్ అన్నీ కూడా పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ వన్ సైడ్. వన్ సైడ్లో పాయింట్స్ అనేవి బయట ఉన్నట్లయితే అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అనమాట. అవుట్ ఆఫ్ ది కంట్రోల్. ఓకేనా, అవుట్ ఆఫ్ ది కంట్రోల్. ఇక్కడ ఆర్ ఏంటి? ఇన్ కంట్రోల్. అంటే మీన్ అనేది అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అయినప్పటికీ ఆర్ అనేది ఇన్ కంట్రోల్లో ఉందనుకోండి. మీన్ అనేది అవుట్ ఆఫ్ ది కంట్రోల్ కానీ ఆర్ చార్ట్ మాత్రం ఇన్ కంట్రోల్. ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ ఎలా ఉంటుందంటే లెవెల్ ఆఫ్ ప్రాసెస్ షిఫ్టెడ్. అంటే మీన్ చార్ట్ దేనికి సంబంధించింది? సెంట్రల్ టెండెన్సీకి సంబంధించింది. ఆర్ అనేది దేనికి సంబంధించింది? డిస్పర్షన్కి సంబంధించింది. అంటే వేరియేషన్స్ని తెలియజేస్తుంది అనమాట. ఆర్ అనేది వేరియేషన్స్ని తెలియజేస్తుంది. మీన్ అనేది సెంట్రల్ టెండెన్సీని తెలియజేస్తుంది. అంటే పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ వన్ సైడ్ ఉన్నట్లయితే, ఆర్ అనేది ఇన్ కంట్రోల్లో ఉన్నట్లయితే లెవెల్ ఆఫ్ ది ప్రాసెస్ షిఫ్టెడ్. ఇక్కడ వేరియబిలిటీ ఏమీ లేదమ్మా. ఇక్కడ వేరియబిలిటీ లేదు, ఎందుకంటే ఆర్ అనేది ఇన్ కంట్రోల్లో ఉంది కాబట్టి వేరియేషన్ ఏమీ ఉండదు. ప్రాసెస్ షిఫ్ట్ అనేది లెవెల్ ఆఫ్ ది ప్రాసెస్ షిఫ్టెడ్ అనమాట. ప్రాసెస్ని ఒకసారి షిఫ్ట్ చేస్తారు. నెక్స్ట్ పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ వన్ సైడ్. ఇక్కడ పాయింట్ టు బోత్ సైడ్స్ అన్నది ఒకసారి నోట్ చేసుకోండి. పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఇది పాయింట్స్ మిస్టేక్ ఉంది, నోట్ చేసుకోండి. పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ బోత్ సైడ్స్. ఆర్ అనేది ఇన్ కంట్రోల్. లెవెల్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ. ఇంకొక చార్ట్ మనం డ్రా చేద్దాం, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ పాయింట్ చూడండి, పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ వన్ సైడ్. ఏదో ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకున్నాం. UCL, LCL, CL, 3 లైన్స్ ఉన్నాయి. పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ వన్ సైడ్ అన్నారు కదా, ఒక సైడే అవుట్ సైడ్ అయిన అనుకోండి అప్పర్ కంట్రోల్ లిమిట్కి, లేదా
లోవర్ కంట్రోల్ లిమిట్స్ నుంచి బయటికి వెళ్ళిపోయినాయి అనుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు, కానీ ఆర్ చార్ట్ ఎలా ఉందంటున్నాడు, ఆర్ చార్ట్ అనేది మొత్తం కంట్రోల్లోనే ఉందన్నాడు. ఆర్ చార్ట్ అనేది కంట్రోల్లో ఉంది. కానీ ఇక్కడ ఎక్స్ బార్ చార్ట్ అనేది మీన్ చార్ట్ అనేది ఏమైంది, ఒక్కొక్క పాయింట్ కానీ లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ కానీ ఏదో వన్ సైడ్ నుంచి అవుట్ ఆఫ్ ది కంట్రోల్ అనమాట. ఏదో ఒక సైడ్, అది అప్పర్ కంట్రోల్ లిమిట్ కానీ లోవర్ కంట్రోల్ లిమిట్ కానీ. అంటే కొన్ని పాయింట్స్ ఇన్ బిట్వీన్గానే ఉన్నాయి. ఒక 2 పాయింట్స్ బయటికి వెళ్ళినాయి అనుకోండి, అది అప్పర్ కంట్రోల్ లిమిట్ నుంచి అయినా బయటికి వెళ్ళినా లేదా లోవర్ కంట్రోల్ లిమిట్ నుంచి అయినా బయటికి వెళ్ళినా ఏమైనా ప్రాసెస్ని షిఫ్ట్ చేయాలి అని చెప్తున్నాడు. ప్రాసెస్ని షిఫ్ట్ చేయాలని చెప్తున్నాడు. ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నాడు, సెకండ్ పాయింట్ బోత్ సైడ్స్ నుంచి, అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్స్ నుంచి పాయింట్స్ బయటికి వెళ్ళినాయి, లోవర్ కంట్రోల్ లిమిట్ నుంచి పాయింట్స్ బయటికి వెళ్ళినాయి, అప్పర్ కంట్రోల్ లిమిట్స్ నుంచి లోవర్ కంట్రోల్ లిమిట్స్ నుంచి కూడా పాయింట్స్ లిమిట్స్ దాటేసినాయి అనమాట. అప్పుడు ఏం చెప్తున్నాడు, ఆ పాయింట్ మనకి, కానీ అక్కడ కూడా ఆర్ చార్ట్ అనేది ఇన్ కంట్రోల్లో ఉంది. అప్పటికీ కూడా ఎక్స్ చార్ట్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పటికీ ఆర్ చార్ట్ అనేది ఇన్ కంట్రోల్లోనే ఉంది. అప్పుడు ఏం చెప్తున్నాడంటే బోత్ సైడ్స్ వెళ్ళినప్పుడు పాయింట్ చూడు, ఇన్ కంట్రోల్. లెవెల్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ. ప్రాసెస్ని ఎక్కడ కూడా ప్రాసెస్ని చేంజ్ చేయాలంటాడు, ఇక్కడ ఫ్రీక్వెంట్గా ప్రాసెస్ని చేంజ్ చేయమంటున్నాడు. ఫ్రీక్వెంట్లీ ప్రాసెస్ని చేంజ్ చేయమంటాడు. నెక్స్ట్ పాయింట్స్ బియాండ్ లిమిట్స్ ఆన్ బోత్ సైడ్స్. పాయింట్స్ బోత్ సైడ్స్ కూడా బియాండ్ లిమిట్స్ అంటున్నాడు. అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాడు. ఆర్ చార్ట్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నాడు. అంటే ఆర్ చార్ట్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాడు. ఇక్కడ వేరియబిలిటీ హ్యాజ్ ఇంక్రీజ్డ్. ఇక్కడ అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. అవుట్ ఆఫ్ కంట్రోల్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఎక్స్ బార్ మెయిన్ చార్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్, రేంజ్ చార్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. బోత్ లెవెల్ అండ్ వేరియబిలిటీ హ్యాస్ చేంజ్డ్. రెండు అవుట్ ఆఫ్ కంట్రోల్ కాబట్టి లెవెల్ చేంజ్ చేయాలంటాడు, అట్ ద సేమ్ టైం వేరియబిలిటీ కూడా చేంజ్ చేయాలంటాడు. ఇక్కడ మా పాయింట్స్ అర్థమని కదా. ఇక్కడ మెయిన్ చార్టు, రేంజ్ చార్ట్, మెయిన్ చార్ట్, రేంజ్ చార్ట్. పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ వన్ సైడ్. లిమిట్స్లో పాయింట్స్ ఉన్నాయి కానీ ఏదో వన్ సైడ్ మాత్రమే ఉన్నాయన్నమాట. అప్పుడు ఏమంటున్నాడు, ఇక్కడ ఇందాక పాయింట్ మనం చెప్పుకున్నాం కదమ్మా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఆ పాయింట్ ఏంటంటే లిమిట్స్లోనే ఉన్నాయి పాయింట్స్, కానీ ఏంటంటే ఏదో వన్ సైడ్ మాత్రమే ఉన్నాయి అంటాడు. అంటే అప్పర్ కంట్రోల్ లిమిట్ వైపు కానీ లేదా లోవర్ కంట్రోల్ లిమిట్ వైపు కానీ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఆర్ చార్ట్ కూడా కంట్రోల్లోనే ఉంది. అప్పుడు లెవెల్ ఆఫ్ ది ప్రాసెస్ షిఫ్టెడ్ అంటాడు. ఎందుకంటే లెవెల్ ఆఫ్ ది ప్రాసెస్ షిఫ్ట్ అంటున్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ మనం అప్పర్ కంట్రోల్ లిమిట్, లోవర్ కంట్రోల్ లిమిట్ తీసుకున్నాం అనుకోండి. పాయింట్స్ అన్నీ కూడా అప్పర్ కంట్రోల్ లిమిట్ వైపే ఉండిపోయినాయి అనుకోండి. అంటే మనం సింపుల్గా ఏమనుకున్నామంటే ఒక ఐటెం ప్రిపేర్ చేద్దాం అనుకున్నాం, ఒక ప్రొడక్షన్ మ్యాన్ లాంటిలో ఒక ఐటెం ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. అయితే లోవర్ లిమిట్ ఒక 5 అనుకున్నాం, అప్పర్ లిమిట్ క్వాలిటీ అనుకోండి, ప్రాసెస్ యొక్క స్టాండర్డ్స్ అనమాట, 5 అనుకున్నాం. అప్పర్ లిమిట్ ఒక 15 అనుకున్నాం. మీన్ అనేది సంథింగ్ 10 అనుకున్నాం. సెంటర్ లైన్ 10 అనుకున్నాం. పాయింట్స్ అనేది అన్నీ కూడా సెంటర్ లైన్కి అప్పర్ లిమిట్కి మధ్యలో ఉన్నాయన్నమాట, లేదా సెంటర్ లైన్కి లోవర్ లిమిట్కి మధ్యలో ఉన్నాయి. అంటే మొత్తానికి ఏదో ఒక లిమిట్ మొత్తం లీవ్ అయిపోతుంది అనమాట. ఒక పాయింట్ కూడా అక్కడ ఒక లిమిట్స్లో ఉండట్లేదు. ఇప్పుడు ఏమంటాడు, ప్రాసెస్ని షిఫ్ట్ చేయాలంటాడు అనమాట. ఇంకొకటి కూడా బోత్ సైడ్స్ ఉన్నాయంట పాయింట్స్, కానీ ఇన్ కంట్రోలే. లెవెల్ ఆఫ్ ది ప్రాసెస్ ఈ చేంజింగ్ ఫ్రీక్వెంట్లీ. ప్రాసెస్ని చేంజ్ చేస్తూ ఉండాలి. థర్డ్ పాయింట్ ఏంటి, ఇక్కడ పాయింట్స్ బియాండ్ ద లిమిట్స్ ఆన్ బోత్ సైడ్స్. అలాగే అవుట్ ఆఫ్ కంట్రోల్. ఎక్స్ బార్ అనేది ఇన్ కంట్రోల్ ఉన్నప్పటికీ ఆర్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్ అనమాట. ఆర్ అనేది దేనికి ఇండికేట్ చేస్తుంది, వేరియబిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. వేరియబిలిటీ హ్యాజ్ ఇంక్రీజ్డ్. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది కాబట్టి ఒక ఐటమ్కి డిఫరెన్సెస్ ఇంక్రీజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ అవుట్ ఆఫ్ కంట్రోల్. మీన్ అనేది అవుట్ ఆఫ్ కంట్రోల్, ఆర్ అనేది
ఆర్ అనేది కూడా అవుట్ ఆఫ్ కంట్రోలే. ఇక్కడ రెండు అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నాడు. రెండు అవుట్ ఆఫ్ కంట్రోల్ అన్నప్పుడు ఏముంది, లెవెల్ షిఫ్ట్ చేయాలి, అంటే ప్రాసెస్ని షిఫ్ట్ చేయాలి, ప్రాసెస్ లెవెల్. అలాగే అట్ ద సేమ్ టైం వేరియబిలిటీ కూడా చేంజ్ చేయాలి. రెండు అవుట్ ఆఫ్ కంట్రోల్ కాబట్టి, అంటే వేరియబిలిటీ ఒకవేళ పెరిగిపోతుంది, లెవెల్ అనేది ఈ కూడా మనకి డిఫరెన్స్ వస్తుంది. రెండింటిని చేంజ్ చేయాలి. ఇక్కడ రన్ ఆఫ్ 7 or more పాయింట్స్ ఆన్ వన్ సైడ్ ఆఫ్ ది సెంటర్ లైన్. రన్ ఆఫ్ 7 or more పాయింట్స్ ఆన్ ది వన్ సైడ్ ఆఫ్ ది సెంటర్ లైన్. అంటే సెంటర్ లైన్కి ఏదో వన్ సైడ్, అంటే సెంటర్ లైన్ టు అప్పర్ కంట్రోల్ లిమిట్ వైపు ఉన్న, లేదా సెంటర్ లైన్ టు లోవర్ కంట్రోల్ లిమిట్ వైపు 7 లేదా అంతకంటే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయనుకోండి, ఆర్ అనేది ఇన్ కంట్రోల్లో ఉంది. లెవెల్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ షిఫ్టెడ్. ఇలా ఉన్నప్పుడు లెవెల్ ఆఫ్ ప్రాసెస్ ఈజ్ షిఫ్టెడ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్పర్ కంట్రోల్ LCL ఇది 7 పాయింట్స్. సెవెన్ కంటే ఎక్కువ పాయింట్స్ వన్ సైడే ఉన్నాయన్నమాట. అంటే లోవర్ కంట్రోల్కి అప్పర్ కంట్రోల్ లిమిట్కి మధ్యన ఉన్నాయి, లేదా అప్పర్ కంట్రోల్కి సెంటర్ లైన్కి మధ్యలో ఉన్నా సరే. ఎక్కువ పాయింట్స్ ఒకే సైడ్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు ఏమంటున్నాడు, షిఫ్ట్ ఇన్ ప్రాసెస్ లెవెల్ని ఇక్కడ షిఫ్ట్ చేయాలంటాడు అనమాట. అంటే ఇన్ కంట్రోల్లో ఆర్ ఉన్నప్పటికీ ఎక్స్ బార్ చార్ట్ అనేది ఏమవుతుంది, అన్ని పాయింట్స్ 7 కంటే ఎక్కువ పాయింట్స్ అనేవి ఒకవైపే ఉన్నట్లయితే అప్పుడు కూడా ప్రాసెస్ని షిఫ్ట్ చేయాలంటున్నాడు. లేదు పాయింట్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్నాయనుకోండి, ట్రెండింగ్ అంటే ఏంటి, అప్వర్డ్ ట్రెండ్ అయినా అవ్వచ్చు, అది డౌన్వర్డ్ ట్రెండ్ అయినా అవ్వచ్చు అనమాట. అంటే ఒక ఇంక్రీజింగ్ ఆర్డర్లో అయినా లేదా డిక్రీజింగ్ ఆర్డర్లో అయినా పాయింట్స్ ఉన్నాయనుకోండి ఎక్స్ బార్ చార్ట్లోనే. ఇక్కడ ఆర్ చార్ట్ అనేది ఇన్ కంట్రోల్లో ఉందనుకోండి. ప్రాసెస్ లెవెల్ ఈజ్ గ్రాడ్యువల్లీ చేంజింగ్. ప్రాసెస్ లెవెల్ అనేది స్లోగా చేంజ్ చేయాలని చెప్తున్నాడు. ప్రాసెస్ లెవెల్ అనేది లాస్ట్ పాయింట్ ఏంటి, ప్రాసెస్ లెవెల్ అనేది స్లోగా చేంజ్ చేయాలని చెప్తున్నాడు అనమాట. దానికి చూద్దాం చార్ట్. ఇది LCL, CL, UCL. ఇక్కడ ఏమన్నాడు, కొన్ని 7 or more పాయింట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి పాయింట్స్ డ్రా చేసామనుకోండి, ఇలా ఎక్కువ పాయింట్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 7 కంటే ఎక్కువ పాయింట్స్ ఏమవుతున్నాయో చూడండి. 7 కంటే ఎక్కువ పాయింట్స్ ఇవ్వండి ఇలా ఇంక్రీజ్ అయినాయి కదా. ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్ లేదా డిక్రీజింగ్ ఆర్డర్ ఇలా ఉన్నాయనుకోండి పాయింట్స్, చార్ట్ డ్రా చేసినప్పుడు పాయింట్స్ ఇలా ఉన్నట్లయితే చార్ట్ డ్రా చేసినప్పుడు ఆర్ అనేది ఇన్ కంట్రోల్లో ఉంది, అంటే వేరియబిలిటీ ఏమి ఉండదు, ఆర్ అనేది ఇన్ కంట్రోల్లో ఉంది. ప్రాసెస్ లెవెల్ ఈజ్ గ్రాడ్యువల్లీ చేంజింగ్. ఇలా ఉండడం కూడా కరెక్ట్ కాదు, ప్రాసెస్ లెవెల్ని గ్రాడ్యువల్గా స్లోగా చేంజ్ చేయాలి అని చెప్తుంది అనమాట. ఓకేనమ్మా, పాయింట్స్ అర్థమని కదా. పాయింట్స్ ఒకసారి జాగ్రత్తగా 1 by 1 పాయింట్స్ జాగ్రత్తగా ఇంటి దగ్గర చూడండి. నెక్స్ట్ క్లాస్లో మనం వీళ్ళ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, బాయ్ అమ్మ.